ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సమృద్ధి డైరీస్. ఈరోజు మనం రెడ్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసి దాంట్లో సాల్ట్ అండ్ ఆయిల్ వేసి పాస్తా వేసి మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రాకలీ అండ్ చిల్లీ ఫ్లేక్స్ సాటే చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో బటర్ వేసి చిన్నగా చాప్ చేసిన గార్లిక్ అండ్ ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం కుక్ అయ్యాక చిల్లీ ఫ్లేక్స్ అండ్ నెక్స్ట్ ఆరిగానో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత టొమాటో ప్యూరీ, ఇది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో అది టొమాటో ప్యూరీ వేసుకొని మిక్స్ చేయాలి. ఇన్ కేస్ టొమాటో ప్యూరీ దొరకకపోతే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే టొమాటోస్ అండ్ రెడ్ చిల్లీ బాయిల్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ 3 టొమాటోస్ తీసుకుంటే దానికి 2 రెడ్ చిల్లీ తీసుకొని బాయిల్ చేసి అవి 2 గ్రైండ్ చేసేస్తే టొమాటో ప్యూరీ రెడీ అవుతుంది. సో అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఆరెల్స్ ఇలా డైరెక్ట్ మార్కెట్లో కూడా దొరుకుతుంది, ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ టమాటో ప్యూరీ ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. లైక్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరకు వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పాస్తా బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అమూల్ ఫ్రెష్ క్రీమ్. కన్సిస్టెన్సీని బట్టి మనము ఇంకా పాస్తా వాటర్ కావాలి అని అంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం లిక్విడ్ అయ్యాక ఇలా పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత చీజ్ గ్రేట్ చేసుకోవచ్చు, ఇది మనకి ప్రిఫరెన్స్. ఆ తర్వాత ఆల్రెడీ మనం సాటే చేసుకున్న బ్రాకలీ ఉంటుంది కదా, అది పైనుంచి గార్నిష్ చేసేసుకుంటే మనకి రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోతుంది. నచ్చితే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.